సీఎం రేవంత్ అధ్యక్షతన సిఎల్పి మీటింగ్ హాజరైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ శాసన సభ్యులు ఆర్కేపుడి, దానం, కడియం మటన్. సో ఉన్నటువంటి సిఎల్పి మీటింగ్ మరి హాజరవడం ఫస్ట్ మీటింగ్ లో మరి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆ సిఎల్పి మీటింగ్ కావడం జరిగింది. సో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దాంట్లో చర్చించడం జరిగింది. సీఎం పదవికి పొంగులేటి ఎసరు, సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధంగా ఉండాలి. సీఎం పదవిని లాక్కోవడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నం. పొంగులేటికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నాతో కలిసి హైకోర్టు సీజే వద్దకు రావాలి. టెండర్లను రేవంత్ రెడ్డి తన బావమరిదికి కట్టబెట్టారు. సీఎం కుటుంబ సభ్యుల అవినీతిని తేలుస్తాం. బావమరిది వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరుక్కున్నారు. ఆ అమృత్ టెండర్లో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. సో మరి కేటీఆర్ సవాల్ని పొంగులేటి శ్రీనన్న గారు తీసుకుంటారా? మరి పొంగులేటి శ్రీనివాస్ గారు రివర్స్ కౌంటర్ కేటీఆర్కి ఏమన్నా ఇస్తారా? మనం చూడాలి. సో బామర్ది విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరుక్కున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. ఏదైతే తనకు టెండర్లు కట్టబెట్టినారు, సో ఇది ఏ విధంగా కట్టబెట్టారని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. సో గతంలో కేటీఆర్ గారు కూడా ఇష్టం వచ్చినట్టు టెండర్ల రూపంలో దాంట్లో భాగస్వామిగా పాల్పంచుకున్న కేటీఆర్ గారు ఇక మీరు కూడా అన్నిటికీ రెడీ ఉండాలని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం. మీరు చేసినటువంటి టెండర్లు ఇల్లీగల్ గా తెలియకుండా టెండర్లని ఇష్టానుసారంగా తెలిసిన వాళ్ళకి కట్టబెట్టడం, ఆ టెండర్లలో మీరు కూడా పార్ట్నర్షిప్ ఉండడం అవన్నీ తెలిసిన విషయాలు.